ఒక యువనస్తుడు ఏం చేస్తున్నాడంట, ఆయన ఏటి గుండా ఏం చేస్తున్నాడు, ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాడంట. ఆ వెళ్తూ ఉంటే ఆయనకి కొన్ని రాళ్ళు కనబడ్డాయి, కుప్పం. ఆ రాళ్ళు కనబడితే అవి తెల్లగా మెరుస్తూ ఉన్నాయంట. ఆ రాళ్ళని ఏం చేసినట్టు తీసుకున్నాడు. అవి తీసుకుంటే అది బాగా బాగున్నాయి అనేసి ఏం చేసినట్ట, ఎందుకో ఇట్లా ఎగిరేసినట్టు, ఎగిరేస్తే అది అలా మెరుస్తూ ఉందంట ఒకలాగా. ఆయన చేసినట్టు నీటి పైన ఇలా కొట్టాడు. మనకు అలవాటు కదా నీటి పైన కొట్టాడట ఈ అబ్బాయి. కొడితే అలా 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 రోల్ అవుతూ కొన్ని కలర్స్ ఇస్తూ పోయిందట. ఈ అబ్బాయికి ఇంకా నచ్చింది, ఇంకా ఒకటి కొట్టాడంట. అలా కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే ఏమైంది, ఒక ముసలాయన చూసి, బాబు ఏంటి ఉత్సాహంగా ఉన్నావు, ఏంటి సంతోషంగా ఉన్నావు? ఏమి లేదు, ఇదిగో ఈ రాయి అలా ఇసురుతుంటే ఎన్ని కలర్స్ వస్తుంది, లైట్ వస్తే చూద్దురా, నీ కూడా చూపిస్తా అనేసి ఆ తాత పిలిచాడట. పిలిచి రాయి తీసుకొని వేసి అలా కొట్టాడంట. కొట్టేసరికి ఇలా అది మెరుస్తూ ఉండడం వల్ల ఆయన అన్నట, ఒకసారి ఒక రాయి చూపించడానికి అన్నాడంట. అయ్యో రెండే ఉన్నాయి అన్నాడు. ఒక నువ్వు ఒకటి నేను కొడతా అన్నట. అయితే ఒకసారి అన్నాడంట, రాయి చూసి అదే నేను చాలా విలువైన రాయిగా కనబడుతుంది అన్నమాట. అంటే ఇంత అన్నమాట, చదువుకున్నావు, ఆ మాత్రం తెలియదు నీకు, పట్టణంలో కాలేజ్ చేస్తున్నావు అనేసి ఆ పిల్లలు తీసుకొని, ఆ యవనస్తుని తీసుకొనేసి ఏం చేశాడట, వజ్రాలు అమ్మేవారి దగ్గర తీసుకెళ్ళాడట. అయ్యా ఇది మాకు దొరికింది, ఎందుకో దీని విలువేంతో చెప్పు అని అడిగాడట. ఇది ఏంటో చెప్పు అనేసి ఆయన్ని అడిగాడంట. అడిగితే ఆయన ఏం చేశాడు, కంటికి అది పెట్టుకునేసి ఎలా తిప్పుతూ ఉంటే, బాబు ఇది నీకు ఎక్కడ దొరికింది అని అంటే, పలానా దగ్గర దొరికింది అని అంటే, సరే కానీ దీనికి నేను 1,00,000 ఇస్తా, అంతకంటే ఎక్కువ ఇక నేను ఇవ్వనంట. ఎవరంట, దీనికి 1,00,000 ఇస్తా, అంతకంటే నేను ఎక్కువ ఇవ్వను. ఈ పిల్లోడు ఆశ్చర్యం వేసి ఏడవడం మొదలుపెట్టాడంట. అని ఏడుస్తూ ఉందంట. కానీ నేను ఆడుతూ ఉన్నాడు, వాళ్ళు ఎందుకు ఏడుస్తుందని చెప్పి సరే పోలే 3,00,000 తీసుకోవాలంట. వీడు ఇంకా ఏడవడం మొదలుపెట్టాడంట. ఎందుకు ఏడవడం మొదలుపెట్టాడంటే, వీడు ఆ రాయి విలువ తెలియక ఎన్ని వేసేసాడో ఆ చెరువులో. ఇప్పుడు మనం ఏడుస్తా ఉంటే మీరు అనుకుంటున్నాంట, వజ్రాలకు వ్యాపారం అనుకుంటున్నాంట, అరే మీరు ఎందుకు ఏడుస్తున్నావు, దేనికి ఏడుస్తున్నావు, మీకు తెలిసే ఉండదు, అది అన్నాడు. 5,00,000 తీసేసుకోవాలి, ఎందుకంటే నేను ఎక్కువ వెళ్ళాను అని మాట్లాడాడు. అప్పుడు మీరు ఏడుస్తున్న కారణం ఏంటో తెలుసా, అయ్యో నేను ఎన్ని రాళ్ళని నేను వృధాగా నేను చెరువులో కొట్టేశాను, ఎంత వృధా చేసేసాను నేను అని చెప్పి వీడు ఏడుస్తున్నాడు. వీడి ఏడుపుకి వీడికి అర్థం కాక 2,00,000 నుంచి 3,00,000 నుంచి 5,00,000 పెంచేశారట. ఈ రోజున మీ జీవితం విలువ కూడా అదే.